హైదరాబాద్లో స్ట్రీట్ షాపింగ్ తగ్గుతోందా? ట్రెండ్కు తగ్గట్టు ట్రెండీ మాల్ కల్చర్ పెరుగుతోందా? ఇంతకీ సిటీలో మాల్ కల్చర్ పెరగటానికి కారణమేంటి? ఒకప్పుడు హైదరాబాద్ అంటే స్ట్రీట్ షాపింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇప్పుడు సినారియో చేంజ్ అయింది. స్ట్రీట్ షాపింగ్ సీన్ మారి మాల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఏదైనా సూపర్ మార్కెట్కి వెళితే ఇంట్లోకి కావలసిన వస్తువులు ఎలా దొరుకుతాయో ఒక మాల్కి వెళితే కావలసిన అన్ని వస్తువులు దొరుకుతున్నాయి. అయితే మాల్స్ వచ్చాయి, స్ట్రీట్ షాపింగ్ తగ్గిందా అంటే పూర్తిగా తగ్గిందని చెప్పలేం. కానీ బేగం బజార్, సుల్తాన్ బజార్ వంటి ప్రాంతాలు మినహా ఇతర ప్రాంతాల్లో స్ట్రీట్ షాపింగ్ తగ్గి స్ట్రీట్ ఫుడ్ డిమాండ్ పెరిగింది. వీకెండ్స్ అయినా వీక్ డేస్ అయినా మాల్స్కి వెళ్లే జనాలు తగ్గకపోగా అందులోనే సినిమా థియేటర్స్ ఉండడంతో ఫేమస్ అవుతున్నాయి. సిటీలో పదుల సంఖ్యలో మాల్స్ ఉన్నాయి, అందులో వందల సంఖ్యలో మూవీ స్క్రీన్స్ ఉన్నాయి. సాధారణ సినిమా థియేటర్కి వెళితే సినిమా చూసి రావడమే. అదే మల్టీప్లెక్స్కి వెళితే అక్కడ సినిమాతో పాటు షాపింగ్, ఫుడ్ ఇలా అన్నీ ఉంటాయి. సో జనాలు మల్టీప్లెక్స్కి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక సిటీలో పేరున్న మాల్స్ పదుల సంఖ్యలో ఉన్న ఏఎంబి, ఇనార్బిట్, సిటీ సెంట్రల్, ఫోరంతో పాటు అమీర్పేట్, పంజాగుట్ట, ఉప్పల్, మేడ్చల్, సికింద్రాబాద్ ఇలా సిటీలో నలువైపులా మాల్స్ ఉన్నాయి. ఉన్న వాటికి డిమాండ్, కొత్త వాటికి ఆపర్చునిటీస్ ఉండడంతో కొత్త మాల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. మాల్స్ రెవెన్యూ విషయానికి వస్తే ఎటువంటి నష్టాలు లేకపోగా చిన్న వ్యాపారులు తమ ఆదాయాన్ని కోల్పోతున్నారు. షాపింగ్ స్ట్రీట్లో తక్కువ ధరకు బట్టలు దొరుకుతాయి. కానీ ఇప్పుడు మాల్స్లో ఏర్పాటు చేసిన షాపుల్లో రకరకాల ఫ్యాషన్ బట్టలు తక్కువ ధరకు దొరుకుతున్నాయి. అంతా అటువైపు పరుగులు తీయడంతో చిరు వ్యాపారులు కాస్త నష్టపోతున్నారు. అయితే హైదరాబాద్లో మాల్, మల్టీప్లెక్స్ కల్చర్ పెరగడానికి అనేక కారణాలు ఉన్నా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఐటీ హబ్, ఇండస్ట్రియల్, టూరిజం వంటివి ప్రధానంగా ఉండడం కూడా మరో కారణం. ముఖ్యంగా అన్ని ప్రాంతాల వారు సిటీలో ఉండటంతో మాల్, మల్టీప్లెక్స్ కల్చర్ పెరిగిందని చెబుతున్నారు. మొత్తంగా హైదరాబాద్లో ఇప్పటికే మాల్స్ ఉండగా మరిన్ని మాల్స్ కన్స్ట్రక్షన్ దశలో ఉన్నాయి. దీంతో రాబోయే రోజుల్లో స్ట్రీట్ షాపింగ్ మరింత తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది.